కొడంగల్ మండలం అంగడి రాయచూరులో వ్యవసాయ అధికారి తులసి సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. నకిలీ పత్తి విత్తనాలు బయటపడడంతో విక్రయదారులపై కేసు నమోదు చేసినట్లుగా పరిగి డీఎస్పీ శ్రీనివాస్, కొడంగల్ సీఐ శ్రీధర్ రెడ్డి చెప్పారు. 35 ప్లాస్టిక్ బస్తాలలో 20 క్వింటాళ్ల విత్తనాలు నిల్వ చేయగా పట్టుకున్నారు. వీటి విలువ సుమారుగా 40 లక్షల వరకు ఉంటున్నట్లుగా తెలిపారు. ఈ విత్తనాలకు ప్రభుత్వ అనుమతి, ముద్రణ తేదీ, వాడుక సమయం లాంటి సమాచారం లేనందున నకిలీ విత్తనాలుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చెప్పారు. నకిలీ పత్తి విత్తనాల అమ్మకం చేస్తున్న కొండప్పనాయుడు, వెంకటప్పయ్యలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జనసేన వాలంటీర్స్ కు